మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులను కించపరిచేలా మాట్లాడారని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ బీసీ కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని వాడు వీడు అని సంబోధించడం, మాజీ ముఖ్యమంత్రి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలు రాష్ట్రానికి పార్టీలకు బలమైన వారని, అలాంటి వారిని అనడం సబబు కాదని వారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జ్యోతి యాదవ్, మండలం బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మురళీ యాదవ్, ఆవల గోపి యాదవ్, యాదవ్ సాధికార మహిళా అధ్యక్షురాలు గాయత్రి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లోకమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడని చాలా అవహేళనగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి తగదని మేము యాదవుల తరపున, బీసీల తరపున ఆయన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీలే ఈ దేశానికైనా రాష్ట్రానికి ఎన్నుముక. అలాంటి బీసీలని కించపరిచి మాట్లాడడం మేము చాలా బాధాకరంగా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తారు కూడా. మా బీసీలు కానీ యాదవులు కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ఉన్నతమైన పదవులు ఉన్నవారికి, యాదవులకి ఈ రాష్ట్ర సిఎస్ యాదవే, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యాదవే. అలాంటిది ఆయన జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ యాదవులకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించి ఆయన జీర్ణించుకోలేక యాదవుల్ని ఇలా కించపరిచి మాట్లాడడం మాకు యాదవుల తరఫున చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఖచ్చితంగా మా యాదవులకి, బీసీలకి క్షమాపణ చెప్పాలనేసి మా బీసీల